అంతా పవన్ కళ్యాణే చేస్తున్నాడు. పవన్ ఓ సైలెంట్ సునామీ. పబ్లిసిటీలు ఫలితాలు పట్టించుకోడు. తాను చేయాలనుకున్నది సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తాడు. కొత్త హీరో సాయి ధరమ్ తేజ్ వెనుకున్న అదృశ్య శక్తి పవన్ కళ్యాణే అని మెగా సన్నిహితులు చెప్తున్నారు. రేయ్తో ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఆ సినిమా ఇంకా బయటికి రాలేదు. అయినా సరే సాయి చేతిలో ఆఫర్లు. రెండో సినిమా పిల్లా నువ్వులేని జీవితం రిలీజ్ కాకుండానే మూడో సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పట్టలెక్కేసింది. మరో 3 సినిమాలు సాయి చేతిలో ఉన్నాయి. ఈ ప్లానింగ్ కి దూకుడుకు కారణం పవన్ కళ్యాణేనట. సాయిలోని టాలెంట్ ని గుర్తించి తనను ఎలాగైనా పైకి తీసుకురావాలని పవన్ భావిస్తున్నాడంట. మరోవైపు చిరంజీవి సాయిని పూర్తిగా వదిలేయటం కూడా పవన్ కి నచ్చలేదంట. అందుకే సాయి బాధ్యతను తాను నెత్తిమీద పెట్టుకున్నాడంట. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆఫర్లు రావటానికి, అవి ఆగ మేఘాల మీద పట్టాలెక్కడానికి కారణం పవన్ కళ్యాణేనట. సాయితో మీకు ఢోకా లేదు, సినిమా తేడా వస్తే నేను చూసుకుంటా అని పవన్ సైతం అభయహస్తం ఇచ్చాడట. పవన్ లాంటివాడే భరోసా ఇస్తే ఇక అడ్డే ఉంది. పైగా పవన్ ఫ్యాన్స్ అండ సాయి సినిమాలకు ఉంటుందన్న నమ్మకం కూడా ఉంది. సో సాయి ధరమ్ కెరీర్ కి పవన్ గట్టి పునాదులే వేస్తున్నాడనమాట. అదివో ఇంత వయసు వచ్చిన చీర కట్టుకోవడం కూడా చేత కావట్లేదు. తగిలే చూపుల్లో వేడి కూడా వేడుకగా ఉంది. నువ్వెక్కడికి రా? నీకు సోడా పోయకుండా నేను ఎక్కడికి వెళ్తాను?